క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు idxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లమ్ 3 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ sharing profits in 5:3 ratio. Admitted Z for 1/10 share, which he acquired equally from X and Y. X మరియు Yలు 5:3 నిష్పత్తిలో లాభాలను పంచుకునే భాగస్వాములు. Zను 1/10 లాభంలో వాటాకి బిజినెస్లో చేర్చుకున్నారు మరియు అతను తన వాటాన్ని X మరియు Yల నుండి సమానంగా ఆర్జించాడు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభ భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం 5:3 నిష్పత్తిలో ఇప్పటికే ఉన్న భాగస్వాములైన ఎక్స్ మరియు వైల మధ్య పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి చేరిన తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. లాభంలో ఈ భాగం మొత్తం లాభంలో 10వ వంతు. ఈ లాభం కొత్త భాగస్వామి Z ద్వారా పాత భాగస్వాములు X మరియు Y నుండి సమానంగా పొందబడిందని కూడా ఇవ్వబడింది. మరో మాటలో చెప్పాలంటే లాభంలో ఈ 10వ వంతు మిగతా పార్ట్నర్ల ద్వారా సమానంగా ఇవ్వబడింది. మరో మాటలో చెప్పాలంటే ఈ 1/10 లాభం వాటాకు పాత భాగస్వాములు సమానంగా సాక్రిఫైస్ చేశారు. మరో మాటలో చెప్పాలంటే పాత భాగస్వాములు 1:1 నిష్పత్తిలో లాభం వాటాలో ఈ 10వ వంతు సాక్రిఫైస్ చేశారు. చూడండి, మనము ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చేసినట్లుగా ఇక్కడ పాత భాగస్వాములు మిగిలిన లాభాలను 5:3 నిష్పత్తిలో పంచుకోరు. వారి సాక్రిఫైస్ని పరిగణలోకి తీసుకుని వారి కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తిని మనం లెక్కించాలి. అలాగే వారి సాక్రిఫైసింగ్ రేషియో 1:1. కాబట్టి కొత్త భాగస్వామి Z యొక్క లాభం వాటాకు పాత భాగస్వామి X చేసిన సాక్రిఫైస్ కొత్త భాగస్వామి Zకి కేటాయించిన 1/10 లాభంని ఈ లాభం వాటాకు X యొక్క సాక్రిఫైస్ షేర్ 1/2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను మల్టిప్లై చేస్తే మనకు 1/20 వస్తుంది. మరియు ఇప్పుడు కొత్త భాగస్వామి Z యొక్క లాభం వాటాకు పాత భాగస్వామి Y చేసిన సాక్రిఫైస్ కొత్త భాగస్వామి Zకి కేటాయించిన లాభం 1/10ని ఈ లాభం వాటాకు Y యొక్క సాక్రిఫైస్ షేర్ 1/2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను మల్టిప్లై చేస్తే మనకు 1/20 వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త వాటా ఈ కింది విధంగా ఉంటుంది. బై ద వే, మీకు తెలిసినట్టుగా కొత్త వాటాని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా వచ్చేసి ఓల్డ్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. కాబట్టి భాగస్వామి X యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 5/8 మైనస్ Z యొక్క లాభం వాటాకు X యొక్క సాక్రిఫైస్ 1/20కి సమానం. 40ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 5/5 మైనస్ 1/2 ఉంటుంది. ఇది 25 - 2 40కి సమానం. ఇది 23/40కి సమానం. అదేవిధంగా భాగస్వామి Y యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 3/8 మైనస్ Z యొక్క లాభం వాటాకు Y యొక్క సాక్రిఫైస్ 1/20కి సమానం. 40ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3/5 మైనస్ 1/2 ఉంటుంది. ఇది 15 - 2 40కి సమానం. ఇది 13/40కి సమానం. ఆపై భాగస్వామి Z కోసం ఇది 1/10కి సమానం. డినామినేటర్ని 40 చేయడానికి న్యూమరేటర్ను 4తో మరియు డినామినేటర్ని కూడా 4తో మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను మల్టిప్లై చేస్తే ఇది 4/40కి సమానం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ముగ్గురు భాగస్వాముల యొక్క కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తి 23/40 13/40 4/40. అన్ని డినామినేటర్స్లలో 40ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మనము చివరిగా కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తి 23:13:4 వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 23:13:4 నిష్పత్తిలో ముగ్గురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి idxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.